హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా మా ఛానల్ చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ మనకు సమ్మర్లో ఒంటికి ఎంతో చలువ చేసే రాగి అంబలి అందరికీ తెలుసు కదా, రాగి జావ కూడా అంటారు. కానీ ఇక్కడ జొన్న అంబలి అయితే చాలా తక్కువ మందికే తెలుసు. మా అత్తమ్మ ఇంట్లో రోజు జొన్న అంబలి కాస్తుంది. ఇది నాకు పెళ్ళైన తర్వాతనే తెలుసు. అంతకుముందు ఒకసారి తాగినా కానీ ఇట్లా చేస్తారు అనేది విధానం అయితే నాకు తెలియదు. ఇక్కడ అత్తమ్మ జొన్న అంబలి కాస్తుంది. జొన్న అంబలి కోసం ముందుగా బియ్యాన్ని సమాన పాలలో కేజీ జొన్నలు కేజీ బియ్యం తీసుకొని వాటిని మిక్సీ అన్న పట్టుకోవచ్చు, మిషన్ కన్నా పట్టించుకోవచ్చు. ఇక్కడ అత్తమ్మ పట్టించుకొచ్చింది. ఆ పిండిని 2 రోజుల ముందే పులియబెడతారు. పిండిని ఒక గిన్నెలో వేసి ఉండలు లేకుండా కలిపి గిన్నె నిండా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని దాన్ని 2 రోజులు పులియబెట్టాలి. కొంచెం పుల్లగా వస్తుంది. ఆ పులియబెట్టిన దాంట్లో కొంచెం వాటర్ తీసి పక్కకు పెట్టుకొని దీన్ని మొత్తము ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని, ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మనం నానబెట్టుకున్న పిండిని అందులో వేసి కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. మనకు గంజిలాగా వచ్చిన తర్వాత ఈ జొన్న అంబలి అనేది తయారవుతుంది. తర్వాత ఈ పులియబెట్టుకున్న దాంట్లో కొంచెం తీసింది ఉన్నది కదా, మనం నెక్స్ట్ డేకి ఏదైతే నానబెడతామో ఆ నానబెట్టిన దానిలో ఇది కొంచెం అందులో కలిపితే ఏంటిదంటే పుల్లగా అనేది వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తాగేటప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని గ్లాస్లో వేసుకొని తాగొచ్చు, అన్నంలో వేసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చాలా చలువ చేస్తుంది. మీకు ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. ఇంకా పిండి పట్టియడం ఎట్లా అది కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.